జెర్సీ వారి కౌగి ఇక్కడ కనబడుతుందా? కౌగి 1 kg. నేను మా పిల్లలకి ఇదే యూజ్ చేస్తా. 1 kg కౌగి. ఇదిగోండి జీడిపప్పు ఉప్మా. ఉప్మాలోకి గీ వేయాలి. పిల్లలకి ఎక్కువ కౌగి పెడితే వాళ్ళ బోన్స్ మంచి స్ట్రాంగ్ ఉంటాయి, బలం వాళ్ళకి. గీ వేసాను నేను. హీట్ అవ్వాలి అది. గీ అదిగోండి హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి, వేగాలి. ఇదిగోండి జీడిపప్పు వేయాలి. జీడిపప్పు ఫస్ట్ వేగినాక తీయాలి, ఎందుకంటే నీళ్ళల్లో ఉడికిపోద్ది. నీళ్ళలో బాయిల్ అయితే బాగుండదు. ఇదిగోండి జీడిపప్పు వేగింది. నేను జీడిపప్పు తీస్తున్నా, ఎందుకంటే ఉప్మాలోకి వాటర్ పోస్తే ఉడికిపోద్ది, అది టేస్ట్ ఉండదు. ఉప్మా అయినాక పైన జీడిపప్పు వేయాలి. ఇదిగోండి నేను వేయించి పెట్టిన జీడిపప్పు తీసా. ఇప్పుడు ఉప్మాలోకి పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయాలి. ఇది వేగాలి. అది వేగింది, వేయించి పెట్టిన జీడిపప్పు. ఇప్పుడు ఉల్లిపాయ వేయాలి, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేయాలి. వేసి కలపాలి. ఇది మగ్గాలి. తాలింపు వేగింది. టమాటోస్ కూడా మగ్గాలి. ఇదిగో టమాటో కూడా మగ్గింది. ఇప్పుడు ఇది 1 గ్లాస్ ఉప్మా రవ్వ, 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 2 గ్లాస్ వాటర్ పోసి ఎసరు పెట్టాలి. ఉప్మాకి సరిపడే సాల్ట్ వేయాలి. బొంబాయి రవ్వ వేయాలి. ఇదిగోండి బొంబాయి రవ్వ కొంచెం కొంచెం వేయాలి. చూసారా? ఇలా కలపాలి, ఉండలు కట్టద్దు, ఇలా కలపాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇదంతా. ఇదిగోండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచాలి. కనిపిస్తుందా? ఇలా. టమాటో వేయకపోతే వైట్లో ఉంటుంది. టమాటో కలర్ ఈజ్ రెడ్ కలర్, అందుకే ఉప్మా రెడ్ కలర్లో వచ్చింది. కానీ హెల్త్కి చాలా బెటర్. ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపప్పు ఇప్పుడు వేయాలి. చూసారా? వేపేసిన జీడిపప్పు ఇప్పుడు వేయాలి. ఇదిగోండి ఉప్మా ఈజ్ రెడీ. టమాటో వేసాం కదా, రెడ్ కలర్ వచ్చింది. ఇదిగోండి జీడిపప్పు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్. ఉప్మా ఈజ్ రెడీ. ఇదిగోండి జీడిపప్పు ఉప్మా. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ టైం టమాటో వేయను. టమాటో వేయకపోతే వైట్ కలర్లో ఉంటుంది, టమాటో వేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. థర్స్డే స్పెషల్ జీడిపప్పు ఉప్మా.